యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో దేవుణ్ణి మందిరంలో ఉన్నామని గ్రహించి ప్రతి మాటను గమనించి మన జీవితాన్ని అన్వయించుకుంటూ దేవుని స్తుతిస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగిపోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. గతించిన కాలమంతా మీరు ఎక్కడి చోట్ల భద్రపరిచి ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లలోంచి మమ్మల్ని కాపాడి మీ సన్నిధానంలో స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ మాటలు ఆలోచించడానికి, మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మేమందరము మీ పిల్లలుగా మీ సన్నిధానంలో చేరాం. మా ఆలోచనలు ఏవైతున్నాయో వాటన్నిటినీ తొలగించండి. మీ మాటలు వినబడుచుండగా వాటిని గ్రహించి మా హృదయాల్లో వాటిని భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని నాయన. నిలబడిన నేను తండ్రి నీ ఎదుట నిలబడ్డానికి కూడా పనికిరాని నన్ను నీ కృపతో కాపాడారు, నడిపించారు, ఆదరిస్తూ ఉన్నారు. అల్పుడును తండ్రి, జ్ఞానహీనుడైనప్పటికీ నీ కృపనిచ్చి తండ్రి నీ పిల్లల ఎదుట మాట్లాడడానికి, మీ శక్తిని బోధించడానికి, మీ జ్ఞానాన్ని చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నా యొక్క సొంత మాటలు కానీ నా యొక్క సొంత ఆలోచనలు కానీ నీ పిల్లలకు నేర్పక మేమందరము కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగిపోయే భాగ్యంగా నీ వాక్యం ద్వారా, మీ మాటల ద్వారా మా అందరి జీవితాలకు తెలియజేయమని సహాయంను కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాతో ఉండి నడిపించి నన్ను మరుగుపరిచి మీరే తేటగా నీ పిల్లలైన మా అందరితో మాట్లాడమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి బట్టి చిన్న ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని కృపను బట్టి మరొక ఆదివారపు ఆరాధనకు దేవుడు మనలందరినీ నడిపించారు. మనం దేవుడు చేసిన సృష్టిలో చూసిన ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనదే. ప్రతిదానికి ఒక ఉన్నతమైన స్థితులు, సృష్టిలో చేయబడిన సృష్టి ప్రతిదీ కూడా గొప్పదే. దాన్ని మరొక మనిషి తయారు చేయడానికి కానీ, మరొక మనిషి దాన్ని రూపొందించడానికి కానీ సరిపడే శక్తి సామర్థ్యాలు ఈ మనిషికి లేవు. అయినప్పటికీ కూడా వాటిని మన ముందుంచి దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి మన జీవితంలో మనం ఎప్పుడు మన ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాల గురించి మనం ఆలోచిస్తే అండి, ఈ అనంత ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉండడం మనం గమనించవచ్చు. ఆ నక్షత్రాలు మన జీవితాలకి ఎందుకు పెట్టాడంటారు మనం ఆలోచిస్తే, సూర్యుడు ఉన్నాడంటే మనకి కాంతిని ప్రకాశింపజేయడానికి, చంద్రుడు ఉన్నాడంటే మనకి ఋతువులు ఇవన్నీ కలగాలంటే చంద్రుడు కావాలి. మరి నక్షత్రాలను ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తే ప్రతిదీ చేసింది దేవుడేనండి. చంద్రుడిని ఏంటి, సూర్యుడిని ఏంటి, నక్షత్రాలని ఏంటి, ఇతర గ్రహాలని ఏంటి, ఏదైనా చేసింది దేవుడే. కొన్ని కోట్ల టన్నుల బరువైన ఈ ఆకారాలని గాలిలో వేలాడదీశాడు దేవుడు. దాన్ని బట్టే మనం దేవునికి ఉన్న ఉన్నతమైన ఆ జ్ఞానాన్ని కొనియాడడానికి మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఏ మనిషి కూడా గాలిలో ఇలా నిలబెట్టలేడు. ఇప్పుడు ఇది ఉంది, ఈ బైబిల్ని ఎలా ఆపగలదునా? నా చేతి ద్వారానే ఆపగలను. చేతి తీసేస్తే అది కిందకి వెళ్ళిపోద్ది. కానీ చూడండి, ఈ సృష్టిలో, సమస్త సృష్టిలో ఎన్ని నక్షత్రాలు అలా ఉన్నాయో. అయితే మనం వాటి ఉపయోగం లేదేమో అనుకుంటాం. కానీ ప్రతి నక్షత్రం చేయడానికి వాటి వెనక ఎన్నో కారణాలు దేవునికి ఉన్నాయి. దాన్ని పరిశీలించడానికి ఈరోజు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనండి, చంద్రుడు కూడా ఒక నక్షత్రమే. ఇవి కూడా నక్షత్రాలే, నక్షత్ర రాసులు అంటాడు.
అసలు ఈ అనంత ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అని శాస్త్రవేత్తను అడిగితే శాస్త్రవేత్త అంటున్నాడు సుమారుగా సెప్టీనియస్ నక్షత్రాలు. సెప్టీనియస్ అనే నక్షత్రం అంటే ఎలా కొలత చేశారంటే, ఒకటి పక్కని 2 సున్నాలు పెట్టామనుకోండి, ఎంత అవుద్ది చెప్పాలి? 100 అవుతుంది. ఒకటి పక్కన 24 సున్నాలు పెట్టినంత లెక్క సుమారుగా అన్ని కోట్ల నక్షత్రాలు ఈ సృష్టిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి కూడా వాళ్ళు లెక్కింపలేరు, సుమారుగా చెప్తారు. వాళ్ళు ఇన్నే ఉన్నాయి, కరెక్ట్గా ఇన్నే ఉన్నాయని చెప్పలేరు వాళ్ళు. అర్థమవుతుందా? అయితే ఈ నక్షత్రాల గురించి దేవుడు చెప్తూ అవి చేసింది నేనే అంటాడు. ఒకసారి ఆ మాట చూసుకుని ముందుకుని వెళ్దాం. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయం 15-16 వచనాలు. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకని పలికెను. ఏంటవి? పైన చదివితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందులు జ్యోతులను కలుగునుగాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు. అంటే ఈ నక్షత్రాలు ఎందుకు తయారు చేశాడంటే, ఎందుకోసమంట? దినములు, సంవత్సరములు, కాలములు. మరి మనకు తెలుస్తాయా? దానికి ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది, నక్షత్ర శాస్త్రం. చదవడానికి ఒక స్పెషల్ కోర్సే ఉందండి. మనకు తెలీదు ఏ నక్షత్రం ఏంటో, ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో. కానీ మనం ఆకాశంలో చూసి సాయంకాలం అయితే సముద్రం ఒడ్డుకి వెళ్ళి మనం అలా పడుకుని, లేకపోతే మనం ఇంతకుముందు ఇప్పుడంటే టీవీలకి అతుక్కుపోతున్నాం కానండి, మనం మన తాతల కాలంలో మన చిన్నప్పుడే ఉండొచ్చు, మన వీధిలోకి వచ్చి బయటికి మంచం వేసుకుని అక్కడ పడుకుని చుక్కలను చూసి గుర్తున్నాయా మీకు ఆ రోజులు? ఎందుకో ఎన్ని లెక్క పెడతానికి ప్రయత్నం చేసేవాళ్ళు. మనం బాగా కాంతి కనపడే వాటిని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మనకు తెలియదు వాటి గురించి. కానీ దేవుడు ఎందుకు చేశాడంట? కాలాలను, దినములను, సంవత్సరాలను సూచించడానికి వాటిని చేశాడంట. ఎంత గొప్ప జ్ఞానం ఉంటే మనకు అర్థమవుతాయి. చూడండి, దేవుడు దేన్ని చేసినా ఒక విలువ ఉంది. అలాగే మనిషి విషయంలో కూడా మీకు చెప్పాను మొన్న, మనిషి విషయంలో కూడా ఒక విలువ ఉంది. ఇప్పుడు మనం ఈ జ్యోతులను చూస్తే, అంటే ఈ నక్షత్రాలను చూస్తే, నక్షత్రాలను జ్యోతులను కూడా అనొచ్చండి. ఇంగ్లీష్లో స్టార్స్ అంటారు, వేకువ చుక్క అన్నాడు, చాలా మాటలు ఉన్నాయి. ఇంకా కిందకు చదువుదాం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఎవరు చేశారు? పగటిని వెళ్ళడానికంట పెద్ద జ్యోతిని చేశాడంట, రాత్రిని వెళ్ళడానికి చిన్న జ్యోతిని చేశాడంట. ఈ జ్యోతులు ఏంటో ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. ఇవన్నీ చేసింది దేవుడే. మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఇవి చేశాడు దేవుడు. అవి వాటంతటవే రాలే. ప్రపంచంలో చాలామంది అంటున్నారు వాటంతటా వచ్చినాయండి అంటున్నారు. ఏదో హైడ్రోజను, నైట్రోజను అక్కడ లోపల ఏది ఆకాశంలో ఒక మేఘం, చల్లని మేఘం అక్కడికి వెళ్ళి ఈ 2 ఆకారాలు కలిపి అక్కడ ఒక ఏర్పడి ఈ నక్షత్రాలుగా ఏర్పడుతున్నాయని చెప్తున్నాడు. నక్షత్రం అంటే మనం కంటికి ఎంత కనబడుతుంది? కంటికి చూస్తుంటే ఇంత చిన్నది నక్షత్రం. ఈ భూమి కంటే నక్షత్రం, సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దోడో తెలుసా? ఎన్ని రెట్లు పెద్దోడో తెలుసా? సుమారుగా 100 పైచిలుకు. అన్ని భూములు కలిస్తే ఒక్క సూర్యుడు. చాలా ఉంది, ఇంకా పెద్దదని లెక్క చెప్పాలనుకుంటే. అంటే అంత పెద్దది ఈ సూర్యుడు మనకి దగ్గరలో, అంటే కొంచెం ఆ నక్షత్రాల కంటే కొంచెం దగ్గరగా ఉన్నాడు కాబట్టి అలా కనబడుతున్నాడు. కానీ మీరు చూస్తే ఆ నక్షత్రాలు కూడా అలాంటి వెలుగు కలిగినవే. అర్థమవుతుందా? దూరంలో ఉన్నాయి కదా అని
అవి చిన్నవి అనుకుంటున్నారేమో, కాదు, మన భూమి కంటే చాలా ఎక్కువ రెట్లు పెద్దవి, అవి చాలా పెద్దవి. అంత వెలుగునిచ్చే దూరం నుంచి కనబడుతున్నాయి కాబట్టి అవి చిన్నగా కనపడుతుంది. చూడండి, బండి స్కూటర్ దూరం ఉన్నప్పుడు ఎలా కనపడుతుంది, లైటింగ్ చిన్నగా కనపడుతుంది, దగ్గరకు వచ్చే కొద్ది లైటింగ్ పెరుగుతుంది. అలా అనమాట, అది దూరం నుంచి కనపడుతుంది కాబట్టి అది అలా ఉంది. అయితే ఈ జ్యోతుల విషయంలో దేవుడు మన భూమిని ఈ నక్షత్రాలన్నీ వీటన్నిటి చేసి భూమిని మాత్రం స్థిరపరిచాడు. నక్షత్రాల మీద కానీ వేరే గ్రహాల మీద కానీ ఈ మనిషి లేడు. ఇవన్నిటినీ మనకి ఒక సెంటర్ పాయింట్గా ఉంచాడు మనల్ని. ఈ సూర్యుడేమో సృష్టి అంతటికి సెంటర్ పాయింట్గా ఉన్నాడంట. ఈ సోలార్ సిస్టమ్ అంటారు ఈ సృష్టిని. సౌర కుటుంబం, మన సౌర కుటుంబంలో సూర్యుడు సెంటర్ పాయింట్. ఆ సూర్యుడి నుంచి వెలుగు తీసుకుని ఈ భూమి మీద మనిషి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ యొక్క వాటిని పరిశీలిస్తూ మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తే దేవుడు మనకు ఒక మంచి విషయాలను మనకు తెలియజేస్తాడు. ఎందుకు తెలుసా? ఈ దేవుడు ఒక వ్యక్తికి వాటిని చూపించి ఒక మంచి వాగ్దానం చేశాడు. గత వారం మనం విన్నాం, దానికి సంబంధించింది. ఎవరికి? అబ్రహాం గారికి. ఏమని చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం తీయండి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆకాశ నక్షత్రములు కంటేనంట. అంటే లెక్కింపలేనంత మందిని నీకు ఇస్తానన్నాడు అబ్రహాం గారికి, ఇచ్చాడు. అయితే ఆ అబ్రహాము సంతానం ఈనాటికి ముందుకు కొనసాగడం మనం చూస్తాం. ఇప్పుడు అబ్రహాము సంతానము ఎవరున్నారంటే, ఎవరున్నారు అబ్రహాం సంతానం? చెప్పాలి. ఈ ప్రపంచంలో భూమి మీద అబ్రహాం సంతానం ఎవరు? శారీరకంగా ఎవరు? ఇజ్రాయేలీలు, అబ్రహాం సంతానం. మరి మనం ఈ కోవలోకి ఎలా వస్తాం? మనం అప్పుడప్పుడు అంటుంటాం, మన విశ్వాసానికి తండ్రి అని ఎవరిని మాట్లాడతాం అంటే, విశ్వాసులకు తండ్రిగా ఎవరున్నారు? అబ్రహాం. అంటే మనం ఎవరు? విశ్వాసులు. అంటే మనం ఎవరి పిల్లలుగా కనబడుతున్నప్పుడు అంటే అక్కడ ఇశ్రాయేలీల గురించి మాట్లాడింది కొంచెమైతే నక్షత్రాలుగా, ఇప్పుడు దేశమంతా ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులంతా ఏ జాబితాలోకి వెళ్తారు? అబ్రహాము జాబితాలోకి వెళ్ళిపోతారు. అంటే ఆయన కౌంట్ లెక్క పెట్టుకున్నాడు అనుకోండి, నా సంతానం అని లెక్క పెట్టుకుని మొదలుపెట్టాడు అనుకోండి అబ్రహాం గారు. ఎవరు కూడా వెళ్తారు? విశ్వాసం, క్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వెళ్తారు? అబ్రహాం సంతానంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నారా లేరా? ఆయన ఆశీర్వాదం ప్రపంచమంతా ఇప్పుడు అబ్రహాం గారి పిల్లలు ఉన్నారా లేదా? సంతానం అనబడటం అంటే ఆలోచించండి. ఓకే, అలాగే మనం ఈ నక్షత్రాల గురించి ఆలోచిస్తే పౌలు గారు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు చంద్రుడిని చూశాడు అనుకోండి, చంద్రుడు సాయంకాలం మనకి కాంతివంతంగా కనబడతాడు చీకట్లో కదా. మరి చంద్రుడికి వెలిగే శక్తి ఉందా అంటే లేదండి. సూర్యునికి ఉంది. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడి ఆ వెలుగు ప్రతిబింబం మనకు పడుతున్నప్పుడు మనకి చంద్రుడు కాంతివంతంగా కనబడుతున్నాడు. అంటే చంద్రుడు ఒక విధంగా ఉన్నాడు, సూర్యుడు ఒక విధంగా ఉన్నాడు. అవునా? మొన్న ఒకసారి మీకు సైంటిస్టులు ఏమేమి చెప్పారో మన శుక్రవారం ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? అంటే దేవుడు బైబిల్లో చెప్పిన సంగతులు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనిషికి అనుకున్నాడు. అది చెప్పడంలో మీకు ఈ విషయాలు చెప్పుకొచ్చాను. అలాగే అపోస్తుల కార్యంలో 1వ శతాబ్దంలోనే నక్షత్రాలకి భేదం ఉంది అని చెప్పాడు పౌలు గారు, అపోస్తుల గారు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. అంటే అర్థం ఏంటంటే భేదాలు ఉన్నాయి. అవి సైజులు అయి ఉండొచ్చు, వాటికి ఉన్న తత్వంలో అయి ఉండొచ్చు, వాటిని ప్రతిబింబం చేసే విషయాల్లో అయి ఉండొచ్చు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉంది. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మనకేం చేస్తున్నాడు, ఏమేలు చేస్తున్నాడు సూర్యుడు? ఇప్పుడు మనం వెలుగులో బ్రతుకుతున్నాము, వెలుగుతో వెళ్తున్నాము, కనబడుతుంది, పగలంతా మనకి కంటికి కనబడుతుందంటే ఉదాహరణ మనకి దేవుడిచ్చిన నక్షత్రం సూర్యుడు. దాన్ని పెద్ద జ్యోతి అన్నాడు. రెండవది చిన్న జ్యోతి. చిన్న జ్యోతి ఏం చేస్తుంది పని? చంద్రుడు ఏం చేస్తాడు అసలు పని? ఏముందండి, మన పితరులు ఏం పెట్టుకునేవారు? ఒక గిన్నెలో భోజనం పెట్టుకుని చిన్నపిల్లలు ఎత్తుకుని అదిగో చందమామ వస్తుంది, తిను, రావే చందమామ, ఏవో పాటలు పాడుతూ. అందుకనే కదా చందమామ పెట్టింది. అందుకున్నాడా చంద్రుడు? మనం చిన్నప్పుడు టీవీలు లేనప్పుడు, ఈ లోకంలో ఇలాంటి ఫోన్లు ఇలాంటివి లేనప్పుడు, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అవి చూపించే ఆహ్లాదకరమైన మాటలు, కొన్ని పాటలు, అంతేకాదు ఏదో కొన్ని కథలు చెప్పి మనల్ని పెంచడం మనం చూసాం. దానికోసం పెట్టాడంటారా చంద్రుడిని? కాదు, ఋతువులను తెలియజేయడానికి. ఋతువులు అంటే తెలుసు కదా మీకు. ఋతువులు ఉన్నాయా? శీతాకాలం రావాలన్నా, లేకపోతే వర్షాకాలం రావాలన్నా, ఈ అన్ని కాలాలు మారుతూ వెళ్ళాలంటే చంద్రుని ప్రభావం భూమి మీద పడుతుందన్నమాట. దానికోసం నిర్ణయించి పెట్టాడు దాన్ని. కానీ మనకు ఏం తెలియదు, మనకు తెలుసా? అందుకే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, వాటి మహిమ వేరు, వాటి పనులు వేరు, వాటి క్రియల ప్రకారం, వాటి శక్తి ప్రకారం వాటిని ఉంచాడు. కానీ వాటి పని ఉంది. ప్రతిదానికి వేరు పనులు కలిగినప్పటికీ వాటికి పని ఉంది. అవి చేసింది ఎవరో? దేవుడు. అందుకే ఒక నక్షత్రం దారి చూపించిందంట. ఎవరికి? జ్ఞానులకి. ఎక్కడికి? యేసుక్రీస్తు వారి పుట్టుకను, ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చిన ఆ రీతిని నక్షత్రం చూపించిందంట. ఒకసారి ఆ మాట చూద్దాం. అంటే ఒక్కో నక్షత్రం దారి చూపించడానికి కూడా వీలు పడిన నక్షత్రాలు ఉన్నాయి. మనకు తెలియదు. అది నక్షత్ర ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారే, వాళ్ళకి తెలుసు. వాళ్ళని అడగండి వెళ్ళి, ఏ నక్షత్రం ఎప్పుడు వస్తుందో, ఏ నక్షత్రం ఎందుకు వస్తుందో, ఆ నక్షత్రం యొక్క ఆలోచన ఏంటో, ఆ నక్షత్రం దేనికి పెట్టాడో దేవుడు, వాళ్ళు ఏదో చెప్తారు. కానీ ఎందుకు ఆ నక్షత్రం ఉపయోగపడుతుంది అడగని చెప్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని అడుగుతున్నారు. ఎవరో? ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశం నుంచి వచ్చారంట జ్ఞానులు. వాళ్ళు వచ్చి అంటున్నారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి. అంటే ఆయనకు ఒక నక్షత్రం. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుక ప్రాధాన్యత యెషయా గ్రంథంలో ముందుగానే యేసుక్రీస్తు వారి గురించి రాసిన ప్రవచనాలను వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇవేళైతే తూర్పు దేశ జ్ఞానులు దాని గురించి తెలీదు. కానీ ఒక రాజు పుడితే మాత్రం ఓ నక్షత్రం చూపిస్తుందని వాళ్ళకి తెలుసు, అంతే. ఆ నక్షత్రం రాజుకు గుర్తుని చూపిస్తుంది. కానీ ఆ రాజు ఎవరో, ఎందుకు వచ్చారో ఏం తెలియదు వాళ్ళకి. కానీ అడుగుతున్నారు అక్కడికి వచ్చి. అంటే ఈ నక్షత్రం ఏం చెప్తుందంటే దారి చూపిస్తుంది, రోడ్డు చూపిస్తుంది. నక్షత్రపు వెలుగులో కూడా దాన్ని చూసుకుంటూ కూడా ప్రయాణాలు చేసిన రోజులు ఉన్నాయన్నమాట. మనకు అవి ఏం తెలియదు. ఇప్పుడు నొక్కుతున్నాం 2 నిమిషాల్లో ఏమొచ్చేస్తుంది, మ్యాప్. వెళ్ళి చెరువులు అడిపోతుంది. కారులు చూస్తున్నారు ఒక్కొక్కసారి వీడియోల్లో, ఫోటోల్లో మ్యాప్ చూపిస్తుంది. మంచి స్పీడ్ మీద వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు మ్యాప్ చూపించట్లేదు, వెళ్ళి పడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడే తిప్పేస్తుంది ఆ మ్యాప్. ఏమో అర్థం కావట్లే. అలాంటి మ్యాప్లు కాదండి ఇవి. మనిషి తయారు చేసుకున్న మ్యాప్లు కాదండి, దేవుడు తయారు చేసిన మ్యాప్ అంట. నక్షత్రాలు చూసి ప్రయాణం చేసే రోజులు.
ఎంత గొప్ప జ్ఞానం చూడండి. మనకేం తెలుసాయి అన్నీ, మనకేమో అర్థమవుతాయి, అవి మనకు అర్థం కావు. ఖగోళ శాస్త్రజ్ఞులను అడిగితే అర్థమవుతాయి. వాటిని వివరించేవారు, వారి గురించి తెలుసుకున్న వాళ్ళు, దాని గురించి చదువుతున్న వారి గురించి అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ దేవుడు మన వాటి ప్రాముఖ్యత తెలుపుతూ వాటిని చూపించి మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. వాటిని ఆత్మీయార్థంగా మనకేదో నేర్పించాలని చూస్తున్నాడు. మొట్టమొదటిది పెద్ద జ్యోతి. ఎవరండి? సూర్యుడు. సూర్యుడు గురించి ఒక ఉదాహరణగా మీ జీవితాల్లో సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, మీ బ్రతుకులో వెలుగునిచ్చి మీకు ఆహారాన్ని పండించడానికి సూర్యరశ్మి అవసరం. మనిషి మనుగడ కొనసాగడానికి సూర్యరశ్మి అవసరం. ఆ సూర్యునికి ఒక ఉదాహరణగా, అంటే ఈ సూర్యుడైతే ఎలా వెలిగించాడో అలాంటి వెలుగు మీ జీవితంలో రాకపోతుందని ఒక ప్రవక్త ద్వారా సూర్యుని భావనలో ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి మలాకీ గ్రంథంకి వెళ్దాం. మలాకీ గ్రంథం. పెద్ద జ్యోతి. మొట్టమొదట అసలు నక్షత్రాల గురించి మనం నేర్చుకున్నాం. నక్షత్రాలు అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు నక్షత్రాల్లో మనకు దగ్గరగా ఉన్న 2 నక్షత్రాల గురించి, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, ఈ రెండిట్ల గురించి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా పెద్ద జ్యోతి. ఈ పెద్ద జ్యోతి ఏంటంటే సూర్యుడు మనకి కనబడేది. ఆ సూర్యుడు ఉదాహరణగా, అంటే సూర్యుడిలా మనకి ఈ లోకానికి వెలిగిచ్చింది ఎవరో మనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం మలాకీ గ్రంథం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరంట? అయితే నా నామమందు భయభక్తి గలవారగు మీకు, అంటే సూర్యుడిలా వెలుగునిచ్చేవాడు ప్రకాశింపబోతున్నాడని ప్రవచన గ్రంథాల్లో రాయబడ్డది. నీతి సూర్యుడు ఉదయించును. యెషయా గ్రంథానికి వెళ్దాం. మరొక మాట 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు ఏం చూస్తారంట? వెలుగు చూస్తారంట. చూడండి, మనం చీకటి ఉన్నప్పుడు తెల్లవారుజామున ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు ఏదో పని ఉందనుకోండి, మనం దేనికోసం ఎదురు చూస్తాం? వెలుగు కోసం. అలా ఒక దేశం ప్రజలంట ఎదురు చూస్తున్నారంట. వాళ్ళ కోసమంట నీతి సూర్యుడు ఉదయించును. ఈ ఉదయించే జ్యోతి ఏం చేస్తుందంటే వెలుగు ప్రకాశింపడిస్తుందంట. ఏ వెలుగు అది? అసలు ఆ వ్యక్తి పుట్టాడు, ఆయన ప్రకాశింపజేశాడా? ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఈ ప్రవచనం ఎక్కడైతే యెషయా గారు చెప్పారో ఆ ప్రవచనం నెరవేరిందా లేదో చూద్దాం. చదవన్నమాట. 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అక్కడ ఏ దేశాలు చెప్పాడు? మనం ముందు చదివాం కదా, ఒకసారి ఆ వచనం చూడండి. జెబూలూను నఫ్తాలి దేశముల గురించి చెప్పాడా? చదవండి అక్కడ మాట. వెలుగు చూచింది. చూడండి 16వ వచనంలో జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దాను ఆవరణ సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు అప్పటి నుండి యేసు, అంటే పరలోక రాజ్యం గురించి చెప్పడానికి ముందు పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే ఈ లోకానికి వెలుగు. మరణఛాయల్లో ఉన్న వాళ్ళకి వెలుగంట. మరణఛాయల్లో అప్పటి వరకు ఎలా ఉన్నారు, ఈ దేశాల వరకు అప్పుడు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విన్నదే, వాళ్ళు తెలుసుకున్నదే, వాళ్ళు జీవిస్తున్నదే సత్యము నిజమనుకుని బ్రతికేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నారు. ఇదిగో మీకు వెలుగు ప్రకాశింపబోతుందని యెషయా చెప్పాడు చూడండి. ఆ మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరొక మాట కూడా చూడండి, లోకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనం. లోకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనం చదువుదాం. తన ప్రజలకు రక్ష జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు, ఎవరో యోహాను గారి గురించి 79వ వచనం కూడా చదువుదాం. మన దేవుని మహావాత్సల్యం బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచుటకై నేను ప్రభువునకు ముందుగా నడుతును. ఎవరైనా ప్రభువునకు ముందు వచ్చింది ఎవరు? యోహాను గారు. సిద్ధపాటు చేసింది తోవ ఎవరు? యోహాను గారు. బాప్తిసం గురించి మొదటగా తెలియజేసింది యోహాను గారే. ఇదిగో మారు మనసు పొందండి యోదయ ప్రజలారా, గల్లే ప్రజలారా రండి. ఇంకా ఎప్పుడు ఆ పాపాలతో బ్రతుకుతున్నారా? ఇంకా ఆ పాపంలోనే జీవిస్తూ మీరు నశించిపోతున్నారా? మీరు నశించిపోవడానికి కాదు బ్రతికింది, పుట్టింది. ఎందుకు పుట్టారు అంటే మీరు నిత్య జీవం పొందడానికి, ఎప్పుడూ బ్రతుకుండడం కోసం. ఆ బ్రతుకుని చూపించడానికి ఒక సూర్యుడు ఉదయింపబోతున్నాడని యెషయా చెప్పారు. ఆ సూర్యుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. మరణ ఛాయలు గల వారికి వెలుగు ప్రకాశింపిందంట. ఇంకో మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడను. ఏంటంట? ఎవరైనా ఆయన మరణం పొందారు, మరణం ద్వారా విమోచన ఇచ్చారంట. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. మరణం ద్వారా విమోచన మనకి ఎక్కడ, ఏ మరణంలో వచ్చింది? రక్తం ఎవరు చిందించారు మన కోసం? యేసుక్రీస్తు వారు అండి. యేసుక్రీస్తు వారు మరణంలో మనకేమొచ్చిందంటే విమోచన. ఈయన ప్రపంచానికి ఏమిచ్చాడు తెలుసా? వెలుగిచ్చాడు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఇప్పటికీ ఏం ఆరిపోలే. అవునా? ఆరిపోయిందా? ఈ నీతి సూర్యుడు అనే ఈ జ్యోతి ఏమన్నా ఆరిందా? ఆరలేదు. వెలుగుతూనే ఉంది, ప్రకాశిస్తూ ఉంది. మనం ఈ వెలుగు తీసుకుని కొంతకాలం మాత్రమే జీవించగలం, సూర్యుడి నుండి వచ్చే వెలుగు. కానీ యేసుక్రీస్తు నుంచి వచ్చే నిత్య జీవపు వెలుగు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతామో తెలుసా? నిత్యము వెలుగుతాం. అది కొంతకాలం ఉపయోగపడుతుంది. ఒక చెట్టు మొక్క బ్రతకాలన్నా మళ్ళీ అవి మొక్క పండి మళ్ళీ చనిపోతాయి, మళ్ళీ కోసేస్తాం, మళ్ళీ చచ్చిపోతాయి, మళ్ళీ మొక్క వేసుకోవాలి. అంటే ఈ వెలుగు కొంతకాలం ఉపయోగపడడానికే. యేసుక్రీస్తు వారు ఇచ్చే వెలుగు నిత్యము బ్రతకడానికి. ఏది గొప్పదండి? మన పెద్ద జ్యోతిలా కనబడుతున్న సూర్యుడు గొప్పవాడా? ఈ సూర్యుడి ఉదాహరణలో వచ్చిన మనకి యేసుక్రీస్తు వారు గొప్పవారా? మీరు ఈ సృష్టి అంతమైపోయినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే సూర్యుడు కాదు, నాశనం అయిపోయే సూర్యుడు కాదు. ఎల్లవేళలా ఎప్పుడు ప్రకాశించే కాంతివంతమైన సూర్యుడైన, నిత్య జీవం ఇచ్చే సూర్యుడైన. మనకి ఈ ఈ ఈ సూర్యుడు ఉన్నదనుకోండి, మీకు ఆ ప్రాంతం గుర్తులేదు. ఒక ప్రాంతం ఉందండి, 2 కొండల మధ్యలో ఉంటుంది ఒక ప్రాంతం. అది దానికి వెలుతురు ఉండే సమయం ఎంత తెలుసా?
కేవలం 6 గంటలు అంతే వెలుగుండే ప్రాంతం. మనం ఇప్పుడు ఎలా వెలుగుందా, అలాగా ప్రొద్దు నుంచి మనకు 12 గంటలు వెలుగుంటుంది, వాళ్ళకి అలా ఉండదండి. అంటే అటు ఇటు కొండల మధ్య ప్రాంతంలో ఉంది ఒక ప్రాంతం, ఊరు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడుతుంది. అలాంటి ప్రాంతము తక్కువ టైం అక్కడ వెలుగుంటుంది. అక్కడ తక్కువ టైం వెలుగుంటుంది, మనకు కొంచెం ఎక్కువ ఉంది ఆ ప్రాంతం కంటే. ఆ కొండ ప్రాంతం మధ్యలో ఉన్న ప్రాంతం కంటే మనకు కొంచెం వెలుతురు ఎక్కువ ఉంది. అంటే ఈ సూర్యుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రకాశింపలేకున్నాడు, అవునా? అంటే ఇరుకుపడిన ప్రాంతాల్లోకి ఈ సూర్యుడు వెళ్ళబోతాడు. కానీ ఆయన నీతి సూర్యుడు అని పేరు పెట్టబడిన వాడైన ఆయన ప్రతి ప్రాంతానికి ఆయన మాట వెళ్తుంది. ఆయన మాట ఎలా వెళ్తుంది? వాక్యం ద్వారా. అందుకే కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏమని ఉంటుంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చూసారా, యేసుక్రీస్తులో ఉన్న జీవం వెలుగంట మనుషులకు. ఈ సూర్యుడు భూమి మీద ఉన్న ప్రతి జాతి జంతువులకు, అన్నిటికీ, పక్షులకు, జీవరాశులకు, చెట్లకు, అన్నిటికీ వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు కదా. చూడండి, వెలుగిచ్చేవాడుగా సూర్యుడు ఈ లోకంలో ప్రతి మనుషులకి అట్లకి కూడా ఇచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు వారు వాటికి కాదు వెలుగు, మనకి, జీవమున్న మనకి, జీవముండి ఆలోచన కలిగిన మనిషికి, జీవముండి ఆలోచించి మనిషి బ్రతుకుతూ తన జీవితాన్ని ఉన్నతంగా నడిపించుకోగలిగిన మనిషికి ఆయన వెలుగు. ఎంత గొప్ప వెలుగు చూడండి, ఆయన ఆలోచించండి. అంటే ఈ వెలుగు మరో నక్షత్రం ఇవ్వగలదా? ఇలాంటి వెలుగు దేవుడు చేసిన నక్షత్రాలే అవి ఇవ్వగలవా? ఇవ్వలేవు. కానీ ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు అనే ఆ గొప్ప దేవుని నుండి మాత్రమే ప్రపంచానికి ఇది ప్రతి మనిషికి, ప్రతి జాతి మనిషికి వెదజల్లుతూ ఉంది. ఇప్పటికీ వెలుగుతూనే ఉంది, ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇది పెద్ద జ్యోతి, ఏది? సూర్యుడు. ఆ సూర్యుని ఉదాహరణలో మనకున్నది యేసుక్రీస్తు. నీతి సూర్యుడు ఉదయించును అని అన్నాడు. మనం మరి చిన్న జ్యోతి ఎవరు? చంద్రుడు. మరి చంద్రుడికి సాదృశ్యంగా ఏముంది? ఇప్పుడు సూర్యుడికి సాదృశ్యంగానేమో యేసుక్రీస్తు వారు ఉన్నారు. చంద్రుడికి సాదృశ్యంగా ఏముంది? ఇప్పుడు ఏముందండి? చూడండి ఒకసారి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. మీకు అర్థం కావాలి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. అంటే ఆయన దృష్టి కంట చంద్రుడు కాంతి గలవాడు కాడు. అంటే చంద్రుడికి ఏం లేదు, కాంతిని ఇవ్వగలిగే శక్తి చంద్రుడికి లేదు. కానీ చంద్రుడు ఎలా కనబడతాడు మనకి? సాయంకాలం అయ్యేటప్పటికి కాంతివంతంగా కనబడతాడు. ఎలా కనబడతాడు కాంతివంతంగా? సూర్యుని కాంతి తీసుకుని చంద్రుడు వెలుతురునిచ్చి కాంతివంతంగా వెలుగుతున్నట్టుగా కనబడుతుంది. మరి ఇప్పుడు లోకంలో సూర్యునికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మనకి చంద్రుడికి సాదృశ్యంగా మరి ఎవరున్నారు? సూర్యుడికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ఉంటే మళ్ళీ చంద్రుడికి సాదృశ్యంగా యేసుక్రీస్తు అనుకుంటారు. సూర్యుని కాంతి పొందుకుని ఈరోజు ప్రపంచానికి వెలుగునిచ్చే వాళ్ళు ఎవరు? సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమో సూర్యుడికి అన్నాం కదా, ఆ సూర్యుని కాంతి తీసుకుని చంద్రుడు ఎదుగుతుంది కదా. మైండ్ ఇక్కడ పెడితే దేవుని దగ్గర మైండ్ పెట్టాముంది అనుకోండి, మన మైండ్ అప్పుడు చెప్తున్న మాట మన హృదయంలోకి వెళ్ళి ఆలోచిస్తుంది. మనం ఇక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు నిద్ర అవటం కానీ, లేకపోతే అనాలోచనతో ఉండటం కానీ, ఏదో చెప్తున్నాడులే అనే అపమారక స్థితిలో ఉన్నామనుకోండి, ఏమీ అర్థం కాదు.
సూర్యుడి నుంచి కాంతి తీసుకుని చంద్రుడు మనకి వెలుతురునిస్తున్నాడు. సూర్యునికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చంద్రుడికి సాదృశ్యంగా ఎవరున్నారో, యేసుక్రీస్తు కాంతిని తీసుకుని ఈరోజు బ్రతుకుతున్న ప్రజలెవరు? యేసుక్రీస్తు నుంచి వచ్చిన రక్షణ తీసుకుని బ్రతుకుతున్న వారెవరు? సంఘం. సంఘం నుంచి ఈరోజు ప్రపంచానికి ఏం వెళ్ళాలి? చంద్రుడి నుంచి కాంతి వచ్చి ఈరోజు మనకి కాంతి కనబడుతుంది కదా, ఆహ్లాదకరంగా ఆలోచిస్తున్నా, పాటలు పాడేసాం, అయిపోయినాయి ఆ రోజులు. మర్చిపోయారేమో. ఇప్పుడు ఈ కాలానికి తెలియదు అనుకోండి. ఈ పిల్లలకి తెలియదు, ఇప్పుడు చిన్నపిల్లలకి. మనకు తెలుసు. పాటలు పాడేవారు, ఎన్నో పాటలు వచ్చేసినాయి అతని మీద. ఎవరైనా చందమామ మామ, ఆయనకో పేరు. కానీ ఆ చంద్రుడికి ఎలా అయితే సూర్యుని యొక్క వెలుతురుని తీసుకుని వెలుగుని మన ఇప్పుడు భూమి మీదకి వెలుగుని ఎలాగ చూపించగలుగుతున్నాడో, మనము కూడా క్రైస్తవులుగా సంఘంగా ప్రపంచానికి వెలుగును ప్రకాశింపచేయగలం. చేస్తున్నాం కూడా. అదేనండి చంద్రుడు చేసే పని. ఎలా అయితే ఋతువులు పంపాలో, కాలాలో భూమికి ఈ ఋతుపవనాలు ఎలా వస్తాయో, మనిషిగా, భక్తునిగా, విశ్వాసిగా యేసుక్రీస్తు వారి రక్షణ పొందుకున్న మన నుంచి రక్షణ వెదజల్లాలి. అదే చెప్తున్నాడు. అందుకే ఈ చిన్న జ్యోతిని దేవుడు నియమించాడంట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలని. ఎందుకు ఉండాలి మీరు? సంఘంలో విశ్వాసులు ఏకతాత్పర్యము, ఏకభావము, ఏక ఆలోచన ఎందుకు ఉండాలి? మీరు చెప్పే మాట మీ ద్వారా ప్రపంచం ఈరోజు వినాలి. మీ ద్వారా ప్రపంచానికి వెలుగు వెళ్ళాలి. మీ ద్వారా వారు రక్షణలోనికి నడవాలి. ఇంత పని ఉంది. అందుకే చాలా సంఘాలు అంటారు కదా, రే మీరు అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉండొద్దయ్యా, అలా ఉంటే సంఘం పాడైపోద్ది అంటారు. సంఘం కాదు, ప్రపంచం పాడైపోద్ది. మీరు ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని క్లోయింటి వారి వల్ల నాకు తెలిసి వచ్చాను. 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందుతురా? నా నామమున మీరు బాప్తిసం పొందుతారని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయనకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. అందుకే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ రక్షణ నా వల్ల జరగలేదని పౌలు గారు బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ సంఘం పౌలు గారిని ఈయన గొప్పోడని దండలేసి అతనికి అక్కడ అతని పేరట బలి ఇవ్వడానికి వచ్చేసారంట. అయ్యో బ్రతిమాలేస్తున్నాడు అని. అయ్యా నేను కాదు అసలైన వాడిని, యేసుక్రీస్తు వారు మనకిచ్చిన రక్షణ, ఆయన్ని ప్రకటించడానికి నేను వచ్చాను. పౌలు గారు ఆయనకు వచ్చిన వెలుతురును, యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఆ వెలుతురును తీసుకుని ఆయన ఒక మూల ఉండిపోలే. ఇది ఒక కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు, రోమా ప్రాంతానికి వెళ్ళాడు, ఇంకా ఆ ఇతర ప్రాంతాలన్నీ తిరుగుతూ ఆ వెలుగును చెప్తున్నాడు. అవునా? ఎందుకంటే సంఘం ఈరోజు ప్రపంచానికి వెలుగునిచ్చేది. సంఘంలో ఉన్న ప్రజలు, సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రపంచానికి దేవుడి గురించి, దేవుని ఉన్నత్యం గురించి, మన జీవితం గురించి, బ్రతుకు ఎందుకుందో, అయ్యో చనిపోతున్నారా, ఎందుకు చనిపోతున్నారో అని చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయో తెలుసా? సంఘంకి. ఈ సంఘం చిన్న జ్యోతిగా దేవుడు చెప్తున్నాడు. సూర్యునిగా యేసుక్రీస్తు వారు ఉంటే ఆ శక్తిని, కాంతిని తీసుకుని మనం రక్షణను ప్రపంచానికి వెదజల్లవలసిన వారుగా మనం ఉన్నాం. అందుకే మనల్ని చిన్న జ్యోతిగా పెట్టాడు అనుకోవచ్చు. చిన్న జ్యోతికి ఉదాహరణగా లేకపోతే శాంపిల్గా ఉన్నాం మనం. చంద్రుడు ఎలా అయితే ఋతుపవనాలు ఇస్తున్నాడో భూమికి, మనము ప్రపంచానికి క్రీస్తు నుండి పొందిన వెలుగును ప్రకాశింపజేయడానికి ఉన్నాం.
ఇది మర్చిపోయింది సంఘం. సంఘం ఇది మర్చిపోయి పెద్ద పీటల కోసం, లేకపోతే ఘనతల కోసం, లేకపోతే ఆ సంఘాల్లో ఆధిపత్యం కోసం, ఆ సంఘాల్లో డబ్బు కోసం, దీనికోసమా నిన్ను నియమించుకుంది దేవుడు? దీనికోసమా నిన్ను ప్రకాశింప చేయమన్నది నిన్ను దేవుడు? ఏది సంఘాల్లో ఉండాలి? చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త, అందుకే చెప్తాడు చూడండి ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సరిపోద్దండి. మనం ఏమంట? లోకానికి వెలుగంట. ఎలా వచ్చింది వెలుగు మనకి? మనం ఏమైనా సంపాదించుకున్నామా? మనం ఏమైనా ప్రయత్నం చేసామా? కష్టపడ్డామా? నీకు వెలుగు వచ్చింది. ఎలా వచ్చిందంటే నీతి సూర్యుడు ఉదయించుడు ద్వారా మనకు వెలుగు వచ్చింది. ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు వారు. ఆ సూర్యరశ్మిని, ఆ కాంతిని, ఆ రక్షణను మనం తీసుకుని ఈరోజు ప్రపంచానికి మీరు వెలుగును ప్రకాశింపజేయాలి. కానీ మీలో మీరు కొట్లాడుకుంటున్నారు ఏంటంటున్నారు పౌలు గారు అక్కడ. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఎందుకు మాట్లాడలేకపోతాడో తెలుసా? ఎప్పటికీ కొట్లాట్లే, ఎప్పటికీ ఈ శరీర సంబంధమైన క్రియలే, ఇప్పటికీ ఈ శరీర సంబంధమైన ఆశలే. సంఘాల్లో ఉన్న ఆత్మీయులుగా పిలువబడుతున్నా, విశ్వాసులుగా పిలువబడుతున్నా ఏమున్నాయి? లోకంలో కోరికలే. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిపెట్టలేనియు మీతో మాట్లాడుతూ వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పోషించుదుని కానీ అన్నంతోనే నేను పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా? అదిగో ఇంకా శరీర సంబంధమైన క్రియల్లో పడిపోతున్నారే. ఇంకా జ్ఞానం మీకు అర్థం కావట్లేదు. దేవుడిచ్చింది రక్షణ మీరు పొందుకున్నారు కదా. అంటే పెద్ద జ్యోతి అనే ఆ సూర్యుడి నుండి కాంతి ఎలా అయితే ప్రసరింపజేస్తుందో, సూర్యుడు కంటే గొప్ప వెలుగు సూర్యుడు వెలిగించిన ఈరోజు ఈ లోకంలో అనేక మొక్కలు, అనేక జంతువులు, ఇంకా అంతేందుకు మానవ జాతి కూడా నశించిపోతుంది. ఈ సూర్యుడి నుంచి వచ్చే వెలిగి నిజంగా బ్రతకడానికి అవసరమే. కానీ అది కూడా కాపాడలేకపోతుంది కదా మనిషి జీవితాన్ని, ఈ ఆత్మని. కావున కానీ ఈ యేసుక్రీస్తు నుంచి వచ్చే వెలుగు మాత్రం నిత్యము కాపాడగలదంట. నిత్యము ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఆ వెలుగును మీరు పొందుకున్నారు కదా, నిత్యము బ్రతుకుతారనే ఆశ మీకు ఉంది కదా. ఇది చెప్పడం మానేసి నీ నిత్యత్వపు లక్షణాలు ప్రపంచానికి తెలియజేయడం మానేసి మీరు ఎందుకు ఇలా ఉన్నారని దేవుడు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. అపొస్తల కార్యాలు 27వ అధ్యాయం 20వ వచనం. అపొస్తల కార్యాలు 27వ అధ్యాయం 20వ వచనం చదువు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణంతో తప్పించుకుందాం ఆశ బొత్తిగా పోయాను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేస్తున్నప్పుడంట, వాడ ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్ని రోజులు మబ్బేసిందంట మొత్తం ఆకాశం అతను ప్రయాణిస్తున్న ప్రాంతంలో. మనకు కూడా గత 3 రోజులు మన సూర్యుడు కనపడలే, అవునా? మబ్బేసింది. అంటే ఆ మబ్బేసినప్పుడు మనకేమనిపిస్తుంది? నిజంగా మబ్బేసినప్పుడు మీకు బాగుంటుంది అనుకుంటే ఏదో కొంతసేపు బాగుంటుంది కానండి, కొద్దిసేపు అయితే మనం ఆనందంగా సంతోషిస్తాం. కానీ 2 రోజులు 3 రోజులు ఒకసారి, వారం 10 రోజులు ఒకసారి రాలేదు. గుర్తుందో లేదు మీకు? అసలు వారం 10 రోజులు అసలు సూర్యుడినే కనపడలేదు. మరి ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ నాకు. ఎప్పుడు వస్తాడా అన్నట్టుగా ఎదురు చూసాం మనం. గుర్తుందో లేదు మీకు? అంటే సూర్యుని కాంతి భూమి మీదకి ఎంత అవసరమో అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ మనుషులకు అంత అవసరం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఆయన ఓడ మీద వెళ్తున్నప్పుడు సూర్యుడు కనపడలేదు, మేము బ్రతుకుతామో లేదో అని భయం వేసిందంట.
నిజంగా యేసుక్రీస్తు వారి ఆ రక్షణ కాంతి ఈ మనిషి జీవితాల్లో ఈ యొక్క ఆత్మలకు అందలేదనుకోండి, లోకంలో ఉన్న వారికి అందలేదనుకోండి, ఏమైపోతారు? బ్రతుకుతారో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడు దేవుడు గురించి నాకు అర్థమవుతుందా, ఎప్పుడు దేవుడు నాకు తెలియజేస్తాడా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దేవుడి గురించి అర్థం కాక ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నారు ఇప్పటికీ. అలాంటి వారికి వెలుగు ప్రకాశింపచేయాలంటే ఎవరు ప్రకాశింపచేయాలంటే డైరెక్ట్ సూర్యుడు వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను నమ్మండి ఆయన చెప్పకలా. అవునా? కొంతమంది అంటుంటారు దేవుడైతే మాకు వచ్చి చెప్పమనండి, రాత్రి పగలు వచ్చి చెప్పమనండి, ఇలా కళ్ళకు వచ్చి చెప్పమనండి అని అంటారు. వీళ్ళకి వచ్చి చెప్పడా కళ్ళకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? మనం ప్రత్యక్షంగా ఉంటే ఆ వెలుగును పొందుకున్న మనం ప్రకాశింపజేయాలి. వాళ్ళకి భయం కలిగిందంట. ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారు. చూడండి 21వ వచనం కూడా చదువుదాం. చాలామంది ఈరోజు ఈ వెలుగు ప్రకాశింపడుస్తున్న వాళ్ళ జీవితాల్లో ఏముంది తెలుసా? మబ్బు ఉంది. ఈ లోకపు ఆశలనే మబ్బులు ఉన్నాయి, ఈ లోకపు కోరికలనే మబ్బులు ఉన్నాయి చాలామందికి. ఈరోజు క్రైస్తవులైన వాళ్ళకు ఉండొచ్చు, లేకపోతే అవిశ్వాసుల జోలికి ఉండొచ్చు. వారు బహుకాలము భోజనం లేకున్నందున పౌలు వారి మధ్యన నీచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసును, అప్పటి హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళు వేడుకుంటున్నాడంట, ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత నన్ను రాత్రివేళ స్వప్నమందు కనబడింది అంటున్నాడు. నాతో దూత చెప్పిన ప్రకారము చేతునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను అన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు వాడ ప్రయాణంలో చాలా కొట్టుమిట్లాడుతున్నారు. వాళ్ళకున్న సరుకులన్నీ పడేసేసారు వాడ తేలిక చేయడానికి. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ అవ్వట్లే. ఆ పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఈ మబ్బు గురించి భయపడుతున్నారే, వాళ్ళు భయపడేది ఆ మబ్బు గురించి. ఇప్పుడు లోకం ఏ మబ్బులో ఉంది? పాపం అనే మబ్బులో, శరీరాశలనే మబ్బులో, శరీర కోరికలనే మబ్బులో, లోకపు ఆశలపు జీవపు డంబం అనే మబ్బులో లోకం ఉంది ఈరోజు. ఆ రోజు పౌలు గారు వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం కూడా ప్రపంచానికి, లోకానికి చెప్పాల్సిన కాంతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు. మీరేం కంగారు పడకండి, దూత చెప్పింది నాకు అంటున్నాడు. ఆ రోజు వాళ్ళకు దూత చెప్పిందేమో పౌలు గారికి, కానీ ఈరోజు మనకి దేవుని వాక్యం అనే జీవగ్రంథం మన దగ్గర ఉంది. ఈ జీవగ్రంథం పట్టుకుని మనం వాక్యాన్ని వెదజల్లితే ప్రతి మనిషి జీవితంలో ఏదైతే కోల్పోతున్నాడో ఆ నిత్య జీవపు వెలుగు ఇది నింపగలదు. చూడండి, మనకి చనిపోతామనే భయం ఉండదు. అంటే సహజంగా ఉంటుందేమో, కానీ చనిపోయినా బ్రతకగలమనే ధైర్యం ఉంది రక్షణ పొందిన వారికి. మీకు గుర్తుందో లేదో, మీరు అలా గుర్తు చేసుకుంటున్నారో లేదో, అసలు చనిపోతామనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది, తప్పదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే, ఇది దేవుని ఆజ్ఞ, తప్పదు అది. కానీ మనకి ఏమి గొప్పతనం ఉంది మరి క్రైస్తవులుగా అని అంటే, చనిపోయినా కూడా బ్రతకగలం. ఇది విశ్వాసం. ఇది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే ఉంది. నిత్యము బ్రతికే కాలం, నిత్యము మనం బ్రతకగలమనే స్థానం యేసుక్రీస్తు నుంచి పొందుకున్నాం మనం. ఇది ప్రపంచానికి చెప్పాలి, ఈ విషయం ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే చిన్న జ్యోతిగా ఎవరిని ఉంచాడు? సంఘాన్ని ఉంచాడు. సూర్యుడి నుంచి చంద్రుడు ఎలా కాంతిని తీసుకుని మనకి లైటింగ్ వెదజల్లుతున్నాడో, యేసుక్రీస్తు నుంచి తీసుకున్న కాంతిని, రక్షణను మనం ప్రపంచానికి కాంతివంతంగా వెదజల్లాలి. ఇది దేవుడు చెప్పిన రెండవ నక్షత్రం. ఈ నక్షత్రాలను చూపించి మనకి ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? మీరు కూడా నక్షత్రాలే. అందుకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంకా పాయింట్స్ ఉన్నాయి, దేవుని చిత్తం అయితే మరొక వారం మనం ఆలోచిద్దాం. ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరో ప్రకాశించేది? ఎవరో?
బుద్ధిమంతులు. ఏ బుద్ధిమంతులలో? బుద్ధిమంతులు అంటే ఎవరు అనబడతారు? యేసుక్రీస్తుని నమ్మిన వారు. వాక్య ప్రకారం చూస్తే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరమును. మన ప్రకాశం ఎలాంటిదో తెలుసా? మనం ఇచ్చే వాక్యం, మనం చెప్పే మాట దేవుని గురించి నిరంతరము ప్రకాశించేది. లోకంలో కొంతమంది స్టార్లు ఉన్నారు. ఈ తార వెళ్ళిపోయింది అంటుంటాడు అప్పుడప్పుడు. ఎవరైనా చనిపోరు అనుకోండి, ఈ తార వెళ్ళిపోయింది అంటాడు. ఆ తార ఏ తార? సినీ తార. ఆ తారలో ఏం వెలుగవట్లే. ఉన్న వెలుగంతా తీసుకుని శుభ్రంగా కూర్చుకుంటే తప్ప మనకి ఇచ్చేది ఏం లేదు. అలాంటి తారలు కాదు మనకు చెప్తున్న తార. అలాంటి తారలము కాదు మనము. మనం వెలిగిచ్చే తారలం. పాపాన్ని వదిలి నిత్య జీవం వైపు నడిపించే తారలం. బుద్ధిమంతులైతే నిత్య జీవం మార్గాన్ని వెతుక్కుంటారు. ఆ మార్గం గురించి చెబుతారు ప్రపంచానికి. ఇలాంటి వారుగా మనల్ని ఉండాలని కోరుతున్నాడు. మనం ఎవరం? తారలం, స్టార్స్. ముందు పెట్టుకొని స్టార్స్ కదండి, మనం వెలుగుడు ప్రకాశించే తారలం. అలాంటి వారుగా మనం ఉండాలని కోరుతున్నాడు దేవుడు మనకే. అందుకనే ఈ పాఠాన్ని, ఈ యొక్క మాటని, ఈ వాక్యాన్ని, ఈ మాటని మనకు నేర్పిస్తున్నాడు. వెలుతురును ప్రకాశింపజేసే తారలు మీరు, జ్యోతులు. ఇంకా ఉన్నాయి పాయింట్లు, ఇంకా జ్యోతులు ఉన్నాయి గురించి వివరించగలిగితే. ఎలాంటి జ్యోతులు ఉన్నాయో, ఆ జ్యోతులు ఎలా పాడైపోతున్నాయో అన్నీ కూడా చెప్తాడు దేవుడు. మనం ఆలోచిద్దాం. దేవుని చెప్తామైతే మరొకసారి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నిత్య జీవానికి నడిపించే అమూల్యమైన గొప్పవైన జీవం కలిగిన మీ మాటలు మేము ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ మా మనసులు, మా తనువులు వాటిని ఆలోచించడంలో సరిపోకపోవచ్చేమో నాయన. కానీ ప్రపంచంలోనికి వెళ్ళి సమస్తాన్ని ఆలోచించి పరిశీలించి చూడగలిగితే మీ గ్రంథంలోని విషయాలు, మీ మాటల్లోని సత్యాలు తెలుసుకున్న ప్రతి మనిషి రక్షణలోనికి నడవడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీతో తన జీవితాన్ని కొనసాగించడానికి ముందుకు నడుస్తారు నాయన. అట్టి కృపను నీ పిల్లలైన అందరికీ దయచేయమని, మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, విన్న ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేయండి. తద్గుణమైన ఆలోచనలు కలిగి మా యొక్క జీవితాలను మీలో బలపరుచుకుంటూ తండ్రి, మీరు చెప్పినట్టుగా మేము బ్రతకగలిగే మనసులను అట్టి కృపను మాకు దయచేయమని నాయన. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రములను పోలిన ఎలా అయితే వెలుతురునిస్తాయో అలాంటి వారిగా మేము ఉండేలాగిన మా సంఘాలు, విశ్వాసులు ఉండేలాగిన సహాయం దయచేయమని సమస్తము మీ పాదబద్ధంగా ఆరోపించుకుంటూ విన్న మాటలు మా హృదయంలో ఫలింపజేసి మేము మహింపరిచే జీవితాలుగా మమ్మల్ని నడిపించమని తండ్రి అని పిలుస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన ప్రతిమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.